ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం అంటే మనం చచ్చిపోయాక కూడా ఎప్పటికీ కలిసే ఉంటాయన్నమాట. అవును ద్వారకా, దీన్ని మన పాపకిచ్చి ఎప్పటికీ చెడగొట్టొద్దని చెప్తాను. ఇంత ప్రీషియస్ గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి నాకేమిస్తావు? నీ దృష్టిలో విలువ కట్టలేనిదిస్తాను. నువ్వు నా దగ్గర నుంచి దూరం అవ్వకూడదని నీకిచ్చిన కాలిపట్టిని నాకు దారి చూపించే దిక్సూచిలా ఎక్కడ వదిలేసావా అవంతి? వస్తున్నా అవంతి, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను, నాతో తీసుకువెళ్తాను. అమ్మా, ఎక్కడున్నావు? గాజువాకి వెళ్లే దారిలో ఇక్కడ 4 రోడ్ల కూడలుంది కదా, అక్కడున్నానమ్మా. ఓకే, నేను దానికి దగ్గరలోనే ఉన్నాను. 5 minutes లో వచ్చేస్తాను. అలాగే, త్వరగా రమ్మా. వచ్చేస్తున్నాను. దిగో. వదలండి, నన్నెందుకు తీసుకొచ్చారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వదలండ్రా. నోరు మూసుకొని పద. పద. వదలండి, వదలండి. తీసుకురండి. ప్లీజ్ వదలండి. వదలండి, నన్ను వదలండి. ఏంటి ఆగిపోయావు? అరు, ఇంకా గట్టిగారు. నువ్వెంత అరిచినా ఇక్కడ ఎవ్వడు వినేవాళ్ళేడు. ఇది కొండ ప్రాంతం, ఇక్కడికి ఎవ్వడూ రాడు. నోరు మూసుకొని పడుండు. నా భర్త పోలీస్ ఆఫీసర్. అతనికి మిమ్మల్ని కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. మీరేదో అనుకుంటున్నారు. మా అత్తయ్య పేరు దుర్గా. నాకే చిన్న హాని జరిగినా ఆవిడ కాళిక అవతారం ఎత్తుతుంది. ఈ అడవే కాదు, పెద్ద పెద్ద అడవుల్లో తిరిగిన మనిషి. మా అత్తగారు నా భర్త కలిసి తప్పకుండా ఇక్కడికి వస్తారు, నన్ను విడిపిస్తారు, మీ అందరినీ లోపలేస్తారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇలా లోడలోడ వాగుతూనే ఉంటుంది. దీని నోటికి ప్లాస్టర్ వేయండి. తీసుకురాపో. వద్దు, మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. ద్వారకా, అవంతి రెడ్డి తీసుకెళ్లారు. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. అవంతి నిట్టే తీసుకువెళ్లారమ్మా. ఇదిగో, అవంతి కాలిపట్టి ఇక్కడే పడుంది. మనం వస్తున్నామని తెలిసి అవంతి తెలివిగా కాలు పట్టి ఇటు పడేసినట్టుంది. ఖచ్చితంగా వాళ్ళ అవంతిని ఇటే తీసుకెళ్ళుంటారు. బైక్ తీ వెళ్దాం. అలాగే. పోనీ. ఓకే, ఏమైంది? కిడ్నాప్ చేసేస్తారా? ఇప్పుడే అవంతిని ఓ సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి కట్టి పడేశారంట. ఇదే అసలు జరగాల్సింది. నా మొగుడు ఇన్ని రోజులకి ఒక కరెక్ట్ పని చేశాడు. ఇప్పుడు ఆ దుర్గ ముఖం చూడాలి. అవంతిని ఎత్తుకుపోతే ఏదో పొడి చేస్తానని, నా మొగుడిని చంపేస్తానని బెదిరించింది కదా. ఇప్పుడు రమ్మను, అవంతిని వెతుక్కోమను.
వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురమ్మను చూద్దాం. ఎలా తీసుకొస్తుంది అత్తయ్య గారు? ఆవిడ ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి మావయ్య గారి మీద కంప్లైంట్ ఇస్తానని బయలుదేరింది కదా. కంప్లైంట్ ఇస్తుందా? ఏమనిస్తుంది? రాజశేఖర్ బయటకొస్తే కదా కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు రాజశేఖర్ని పట్టుకుని అరెస్ట్ చేయాలి. రాజశేఖర్ బయటకే రాలేదు. ఎవరో బయట మనుషుల్ని పెట్టి పని చేయించాడు. మరి పోలీసులు తనని ఎలా పట్టుకుంటారు? సో జైల్లో ఉన్న మనిషిని అరెస్ట్ చేయడం జరగదు. అవంతి ఎక్కడుందో తెలియక రాజశేఖర్ని ఏమీ చేయలేక దుర్గా వెలవెల్లాడిపోతుంది. హలో, ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగలేదనిపిస్తోంది. ఏమైంది మావయ్య? దుర్గా మురారికి మెసేజ్ పెట్టింది. ఏమని? దుర్గా ద్వారకతో కలిసి అవంతిని వెతకడానికి వెళ్తుందంట. మురారిని కూడా తోడు రమ్మని పెట్టింది. అంటే దుర్గా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం, ద్వారకని కలవడం, అవంతి కోసం వెళ్లడం కూడా జరిగిపోయిందనమాట. వాళ్ళిద్దరూ కలిస్తే ఇంకేముంది? ఒకరిది పోలీస్ బుర్ర, ఇంకొకరిది అడవిలో వేట నేర్చుకున్న డేంజరస్ బుర్ర. ఇద్దరూ కలిసి అవంతిని రాజశేఖర్ ఎక్కడ దాచిపెట్టాడో ఈజీగా తెలుసుకుంటాడు. అంటే ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోతుందా? లేదు నక్షత్ర, అవంతిని కనిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా రాజశేఖర్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అసలు ఎవ్వరికీ సంబంధం లేని మనుషులు పెట్టాడు. ఎవ్వరూ ఊహించని చోట అవంతిని దాచిపెట్టాడు. ఏమో అత్తయ్య గారు, అవంతి దొరకకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. తను దొరకపోతే ద్వారక పిచ్చోడైపోతాడు. అప్పుడు ద్వారక పేరుతో కొన్ని సమస్యలు చేసి మురారి మనసుని పూర్తిగా మన వైపు తిప్పేసుకోవచ్చు. ద్వారకని బయటకు తోసేయచ్చు అనుకున్నాను. అదే జరుగుతుంది నక్షత్ర. తర్వాత దుర్గ కూడా బయటికి పోతుంది. మీ ప్లాన్లు 10 కిలోమీటర్ల ముందు ఉంటున్నాయి, కానీ మీ అడుగులు 10 మీటర్ల కంటే వెనకే ఉండిపోయాయి. ఏంటి మావయ్య నువ్వనేది? ముందు ఈ మెసేజ్ సంగతి చూడు. ఇది మనం ఓపెన్ చేసేసాం. తర్వాత దొరకొచ్చి ఏరా మెసేజ్ పెడితే చూసి కూడా ఎందుకు రాలేదు అంటే మురారి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు ఇది ఓపెన్ చేసింది మనమేం తెలిసిపోతుంది కదా. కంగారు పడకు మావయ్య. మురారి ఫోన్లో మెసేజ్లు చూసినట్టు ఎదుటి వాళ్ళకి బ్లూటిక్స్ రాకుండా నేను సెట్టింగ్స్ మార్చేసానులే. ఆ, అయితే ఓకే, ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టే. కానీ ఇప్పుడు దుర్గా ద్వారకలు ఎక్కడున్నారో ఏంటో, అవంతిని కనుక్కుంటారో ఏమో. ద్వారకా, ఈ చుట్టుపక్కల ఎలాంటి ఇల్లు గాని ఫ్యాక్టరీలు గాని లేవు. అంటే వాళ్ళు అవంతిని ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? ఏమోనమ్మా, వేరే ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఉంటారేమో అనిపిస్తుంది. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇటువైపు అంతా సెర్చ్ చేయమని కూడా చెప్పాను. మరి వాళ్ళ నుంచి ఇంకా ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. పోనీ వెనక్కి వెళ్ళి ఇంకో రూట్లో వెళ్దామమ్మా. వద్దురా, ఈ రూట్లోనే అవంతిని తీసుకెళ్లారని అతనెవరో చెప్పిన మాటల్ని బట్టి తెలిసింది. అదీగాక అవంతి కాలు పట్టి కూడా ఈ రూట్లోనే దొరికింది కదా. పద, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. హో పొదలతో అవంతి ఖచ్చితంగా దొరుకుతుంది. రే బాలు, దానికేం కావాలో అడుగు. ఏయ్, ఏం తింటావు? నేను మా ఇంటికి వెళ్ళాకే తింటాను. మీరు పెట్టే చెత్త అంతా తిన్ను. నువ్వింక ఇంటికి వెళ్లేదే లేదు. నిన్నెక్కడికి పంపించాలో మా బాస్ చెప్తాడు. ఇంకో గంటలోనో 2 గంటల్లోనో నా భర్త అత్త వచ్చి
నన్ను తీసుకెళ్తారు. రేయ్, అది పగటి కళ్ళకంటూ కడుపు మార్చుకుంటుంది. నువ్వు వచ్చేయ్. అలాగే అన్నా. నువ్వు తిను. దాని సంగతి తర్వాత చూద్దాంలే. నువ్వు తిను. ఆ. ద్వారకకి లొకేషన్ షేర్ చేద్దాం అనుకుంటే ఇది నంబర్ లాక్ ఉందే. ఇది ఓపెన్ చేయడం ఎలా? ఎస్, ఇది వాడి ఫోనే. కానీ ఆ నంబర్ ఏంటి? రే మళ్ళీ నీ పెళ్ళం మళ్ళీ ఏదో తెమ్మని మెసేజ్ పెట్టినట్టుందిరా, చూడరా. నోరు మూయరా పైడి తల్లి. అబ్బా, ఏంట నంబర్? అది సరిగ్గా చూడలేదే. ఈ ఫోన్తో అవసరం వస్తుందని అనుకోలేదు. దేవుడా, ఎస్, వాడి వేలు 6కి 9కి మధ్యలోకి వెళ్ళగానే నేను చూపు తిప్పేశాను. అంటే వాడి నంబర్ 6 or 9 అంతే. ఓపెన్ అయింది. ముందు ద్వారకా నంబర్ దీంట్లో సేవ్ చేయాలి. ఇప్పుడు లొకేషన్ షేర్ చేస్తే ద్వారకా ఇక్కడికి వచ్చేస్తాడు. అరే ద్వారకా, ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏదో చూడు. ఏదోలే, వదిలే అమ్మా. అరే ద్వారకా, అవంతి కిడ్నాప్ అవ్వడంతో నీ పోలీస్ బ్రెయిన్ పనిచేయడం లేదు. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ముందు బండాపి ఆ ఫోన్ తీ, చూడు. ద్వారకా, ద్వారకా ప్లీజ్ మెసేజ్ ఓపెన్ చేయి. డీపీలో ఎవడో ఉన్నాడనుకుని నెగ్లెక్ట్ చేయకు. నేనే లొకేషన్ పంపించాను. ప్లీజ్ ఓపెన్ చేయి. రే, నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టాను. వెళ్ళి తీసుకురా. అన్నకు ఫోన్ చేయాలి. వెళ్ళు. అలాగే అన్నా. అన్నా, నీ ఫోన్ తీసుకుందానా? ఇక్కడ ఎందుకు తీసావు? చెప్పు, ఏం చేసావు? నా ఫోన్ ఎలా తీసుకున్నావు? నా ఫోన్తో ఏం చేసావు? చెప్పు చెప్పు. ఇది నా ఫోన్ నుంచి ఎవరికో లొకేషన్ పంపించిందిరా. ఎవరిదో
పేరుతో న్యూ నెంబర్ నుంచి లొకేషన్ వచ్చిందమ్మా. మేబీ అది అవంతే పంపించుండొచ్చు కదా. తను తెలివైన పిల్ల కదా. వేరే వాళ్ళ ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేసి ఉండొచ్చు కదా. వెంటనే డిలీట్ చేయరా, చూసారంటే డిలీట్ ప్రమాదం. చేయనా? డిలీట్ చేయి. త్వరగా డిలీట్ చేయి. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. ఏమైంది? ఛా, అవంతి వాళ్ళకి దొరికిపోయినట్టుందమ్మా. అయ్యో, మెసేజ్ డిలీట్ చేసేశారు. ఒక్క క్షణం ముందు నువ్వు ఆ మెసేజ్ ఓపెన్ చేస్తుంటే బాగుండేదిరా. అన్నా నువ్వు కరెక్ట్ టైం డిలీట్ చేసావు, లేదంటే మనం ఉన్న లొకేషన్ తెలిసిపోయేది. అయ్యో డీనా అంటే ద్వారక నీ మొగుడు అంటే నీ మొగుడికి లొకేషన్ పంపించావు అంటే వాడు ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడనమాట. అనుకోవడం కాదు, ఈ మెసేజ్ ని మీరు డిలీట్ చేసినా నా భర్త ఈ చోటుని కనుక్కుంటాడు. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్తాడు, మీ అందరినీ సెల్లో వేస్తాడు. ఆ? అబ్బా మీ మొగుడు వస్తాడు, మమ్మల్ని లోపలేస్తాడు. ఆ? ఛా, దొరికినట్టే దొరికి మిస్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇంకెక్కడ వెతకాలి? ద్వారక, ఇలా బాధపడితే కష్టాలు తీరిపోతాయా? పరిష్కారం కోసం కనీసం పరిగెత్తాలి కదా. అవును ద్వారక, కష్టాలు బలహీనుణ్ణి వంచేస్తాయి, బలవంతుణ్ణి ఇంకాస్త పెంచుతాయి. నువ్వు బలహీనుడివి అవ్వద్దురా. ఒక దారి కనిపించి మూసుకుపోయింది అంటే తవ్వితే ఖచ్చితంగా దారి ఏర్పడుతుందిరా. హా, ఆ, లొకేషన్ నుంచి వచ్చిన ఆ నెంబర్ ఉంది కదా. వాడు మెసేజ్ డిలీట్ చేశాడు గాని వాడి ఫోన్ నుంచి నెంబర్ డిలీట్ చేయలేడు కదా. అవంతి ఎవరి ఫోన్ నుంచి మెసేజ్ చేసిందో ఆ నెంబర్ లాస్ట్ మెసేజ్ వచ్చినప్పుడు సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుంటే మనకు అవంతున్న లొకేషన్ తెలిసిపోతుంది కదా. అమ్మా, నీ బ్రెయిన్ పోలీస్ బ్రెయిన్ కంటే ఎక్కువ అమ్మా. కరెక్ట్ గా నీ మాటల వల్లే నాకు ఇదే ఆలోచన వచ్చిందమ్మా. ఆ, నేను వెంటనే కంట్రోల్ రూమ్ లో పనిచేసే హరీష్ కి ఫోన్ చేసి ఈ నంబర్ ని ట్రేస్ చేయమని చెప్తాను. ఆ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. హరీష్, నేను ఒక నంబర్ చెప్తాను. దాని నుంచి నా ఫోన్కి ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చి డిలీట్ అయింది. ఆ మెసేజ్ ఏ ఏరియా నుంచి వచ్చిందో చెప్పగలవా? చెప్పగలను సార్. అయినా నువ్వేదో బయట ఉన్నట్టున్నావు. లేదు సార్, ఆఫీస్లోనే ఉన్నాను సార్. సరే సరే. 9396 ఓకే సార్, నేను ఒక 2 మినిట్స్లో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి ఏ లొకేషన్లో ఉందో మీకు లైవ్ లొకేషన్ సెండ్ చేస్తాను సార్. ఓకే హరీష్, థ్యాంక్ యూ. అమ్మా, లొకేషన్ సెండ్ చేస్తా అన్నాడు. ఓకే. ఆ, చూడు. అమ్మా అమ్మా, లొకేషన్ ఇక్కడికి దగ్గరలోనే 2 కిలోమీటర్స్ దూరంలో ఉందమ్మా. అవునా? ఓకే, పద ముందు వెళ్దాం. పద. ఫోన్ పట్టుకోమ్మా. పద. ఎక్కమ్మా. రైట్ ఎక్కడ? రేయ్, ఓ పని చేయి. నువ్వు వెళ్ళి ఈ పక్కన చెక్ పోస్ట్ ఉంది కదా. మనం దాన్ని తప్పించుకొని డొంకదారిలో వచ్చేసాం కదా. మనం తప్పించుకొని వచ్చాంరా, కానీ దీని మొగుడొస్తే ఆ రోడ్డు మీద నుంచే వస్తాడు. పోలీస్ కదా, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాం. నువ్వు అక్కడే ఉండు. అట్నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా డౌట్గా కనపడితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు వెళ్ళు. అలాగే అన్న. వాడు ఆ మెసేజ్ చూడకముందే మెసేజ్ డిలీట్ చేశాను. ఒరే, మీరు మెసేజ్ డిలీట్ చేశారు సార్, కానీ వాడి ఫోన్కు వెళ్ళిన మీ నంబర్ని మాయం చేయలేరు కదా సార్.
వాడు ఆ ద్వారకాగాడు పోలీస్ కదా, వాడు నంబర్ని వెంటనే ట్రేస్ చేయించి లొకేషన్ పట్టుకుని ఉంటాడు.